హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, మీరు చూస్తే సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఎక్కడ అంటే మన వినయన్న వాళ్ళ గణపతి పప్పల సెట్లు ఉన్నాయి, మన మట్టి గణపతి పప్పలు. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి లొకేషన్ మీకు వీడియో త్రూ చూపిస్తాను, మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. మన వరంగల్ రామన్నపేట ఉంది కదా, వరంగల్ రామన్నపేటలో మన వినయన్న వాళ్ళది గణపతి పప్పల షెడ్ ఉన్నది. ఇప్పుడు ఇక మీకు ఏమేం మోడల్ గణపతి పప్పాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు ఎపిసోడ్ నెంబర్ 1లో చూపిస్తాను. మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం అన్న కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం మాట్లాడి మీకు ఏమన్నా గణపతి పప్పాలు చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మరి బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తా ఏమేమి గణపతి పప్పాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన వినయన్న వాళ్ళ షెడ్ గణపతి పప్పల షెడ్ దగ్గర ఉన్నాం. మన వరంగల్ రామన్నపేట అంటేనే అర్థమైపోతుంది, మన గణపతి పప్పాలు అనేది భారీ గణపతి పప్పాలు కూడా ఇక్కడనే తయారు చేసేది ఒకప్పట్లో. ఇప్పుడు కూడా మట్టి గణపతి పప్పాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఈ గణపతి పప్పాలు ఎట్లా రావాలి మన ఏందని మాత్రము మీకు లొకేషన్ అనేది నేను వీడియో చూపిస్తాను కదా. ఇది వచ్చేసినట్లయితే మనకు ఇక్కడ మన జెమినీ టాకీస్ ఉంది కదా, జెమినీ టాకీస్ ఆపోజిట్ గల్లీ ఉంటుంది. ఆ గల్లీకి వెళ్ళి మన హంటర్ రోడ్డుకి వెళ్తుంది. వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్న ఇక్కడ మన వినయనలో గణపతి పప్పల షెడ్ ఉంటుంది, మట్టి గణపతి పప్పలు. మీకు మంచి గణపతి పప్పలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే రెడీ అవుతున్నాయి ఇంకా గణపతి పప్పలు. ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణపతి పప్పాలకు మాత్రము మన అన్న వాళ్ళు మాత్రం ఒక 15 days బ్యాక్ అయితే మాత్రం గణపతి పప్పాలు అనేది రెడీ చేయడం అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు గణపతి పప్పాలది మొత్తం గడ్డి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పది మన ఒక ఫ్రేమ్ అనేది ఈ విధంగా అయితే మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు మేకింగ్. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలానే దాని తర్వాత ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్గా మనం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక గణపతి పప్ప అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మన మూషికుడు వచ్చేసి కింద. అండ్ అలానే ఈ గణపతి పప్ప మాత్రం మంచి సిట్టింగ్ పొజిషన్లో గణపతి పప్ప మాత్రం కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి పప్పకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం మన అది గద్దెలు ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం. ఇక మనకు గణపతి పప్ప మాత్రం ఎక్సలెంట్. అండ్ అలానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా, ఈ రౌండ్గా చూసిందా, అది మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ ఇంకా మన తట్టు గిట్లా పెట్టి వాళ్ళు కవర్ చేస్తారు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మూషికులు అయితే ఉంటాయి. ఈ మీకు ఈ గణపతి పప్ప వచ్చేసి ఒక 9 feet ఉంటాయి గణపతి పప్ప, అది చూసుకున్నట్టయితే. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. గణపతి పప్ప వచ్చేసి 2 కాళ్ళు కింద పెట్టి కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. ఇది ఇక్కడ ఏంటంటే స్పేస్ అనేది ఎక్కువ ఏం లేదు ఇక్కడ, దానికోసం అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, అసలు స్పేస్ అనేది లేదు. చాలా మంచిగా ఉన్నాయి గణపతి పప్పలు మాత్రం. ఇక్కడ ఇంకా ఏంటంటే డిజైనింగ్ నాకు తెలిసి అయితే ఇక్కడ పైన అయితే మన గరుడ కావచ్చు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఇంకా ఫస్ట్ మట్టి అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet ఉంటుంది గణపతి పప్ప. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణపతి పప్ప. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు పంచ కూడా మొత్తం ఈ విధంగా అయితే పంచ డిజైనింగ్ అయితే ఇచ్చిన వాళ్ళు, కండువా కానివ్వండి పంచ కానివ్వండి. ఇక్కడ చూసుకుందాం. సింపుల్గా గణపతి పప్ప మాత్రం మంచిగా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గద అయితే పట్టుకొని కూర్చోవడం జరిగింది. చూసింది కదా ఈ గణపతి పప్పను. మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు ఫైర్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం, చూడండి. అండ్ అలానే ఇంకో డిఫరెంట్ గణపతి పప్ప మన ఇది చూసుకున్నట్టయితే మనకు గుర్రం హార్స్ పైన నిల్చొని ఉన్నది గణపతి పప్ప, చూడండి. చూసింది కదా. ఈ గణపతి పప్ప మాత్రం హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఇంకా ఏం సెట్ కాలేదు ప్రజెంట్ అయితే ఏం. అండ్ అలానే చూసుకోవచ్చు. డిజైనింగ్ కూడా అసలు చేతులతోనే వీళ్ళు కళాకారు అనేది చేస్తూనే ఉంటారు. చాలా ఇంకా మంచి గణపతి పప్ప, ఇంకా భారీ గణపతి పప్ప కూడా ఉన్నది. నేను మీకు నా వీడియో కొంచెం లెంత్ అవుతుంది కానీ మాత్రం మొత్తం వీడియో అనేది చూడండి.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సిద్ధి బుద్ధి అమ్మవార్లు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 9 feet ఉంటాయి గణపతి పప్ప. అండ్ అలానే మన బొజ్జ గణపయ్య, చిన్న గణపయ్య చూడండి. మీకు ఈ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప మనకు ఒక 2 feet ఉంటుంది గణపతి పప్ప. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప చూసుకున్నాం. ఇంకో గణపతి పప్ప కూడా చూసుకున్నట్టయితే బాగానే ఉంది గణపతి పప్ప మాత్రం. ఈ గణపతి పప్ప కూడా మనకు ఒక 8 feet ఉంటాయి గణపతి పప్ప. ఈ చెవులు కూడా చూడండి, చెవులలో కూడా మంచి డిజైనింగ్. ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో అది మొత్తం డిజైన్ ఇచ్చింది కదా, డిజైన్కి గణపతి పప్పకు రైట్ సైడ్న మన టైగర్ పెట్టిండ్రు. అంటే మీరు అనుకుంటారు కావచ్చు నీకు ఎట్లా తెలిసింది టైగర్ అని. ఆ టైగర్ ఫేస్లోనే తెలిసిపోతుంది మనకు. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మట్టి పెట్టడం జరిగింది వీళ్ళు. ఇంకా సెకండ్ మట్టి, ఇంకా థర్డ్ మట్టి, దాని తర్వాత ఫినిషింగ్ మట్టి ఇట్లా పెడుతూనే ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప మాత్రం. ఇక్కడ చూసినట్టయితే మనకు గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న ఏనుగు పెట్టడం జరిగింది. చూసింది కదా మీకు. ఈ గణపతి పప్ప కూడా వచ్చేసి మీకు ఒక 9 feet ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకు గణపతి పప్పలు వచ్చేసి ఒక 6 feet నుంచి మొదలు పెడితే మనకు ఒక 12 feet వరకు గణపతి పప్పలు ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప. సేమ్ గణపతి పప్ప మనకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు అయితే నిల్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శంఖం కింద ఉన్నది. అండ్ అలానే మనకు గణపతి పప్ప మాత్రం సెట్టింగ్ పొజిషన్లో చాలా ఎక్సలెంట్. మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది గణపతి పప్ప చూడండి. ఈ గణపతి పప్ప వచ్చేసి మనకు ఒక 8 feet గణపతి పప్ప చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే పోయి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం చాలా ఎక్సలెంట్. మొత్తం ఈ గణపతి పప్ప చూసుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక యూనిక్ మోడల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పకు మొత్తం ఏనుగు ఫేస్ అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు కింద చూసుకుంటే మనకు ఏనుగు ఫేసెస్ పైన గణపతి పప్ప మాత్రం మంచిగా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. మేబీ నాకు తెలిసి మాత్రం ఇది ఆర్డర్ది కావచ్చు. ఆ గణపతి పప్పకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇద్దరైతే అమ్మవార్లు అయితే ఉన్నారు. మా సిద్ధి బుద్ధి అమ్మవారు కావచ్చు మరి. అండ్ అలానే గణపతి పప్ప ఎవరిదో మాత్రం నాకైతే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకోవచ్చు మనం మాత్రం ఒక బొజ్జ గణపయ్య. ఆ బొజ్జ గణపయ్య ఎంత నిండుగా ఉన్నదంటే అంత నిండుగా ఉన్నది చూడండి. అసలు ఈ తొండం స్టైల్ కూడా చూడండి ఎంత బాగున్నదంటే ఆ గణపయ్య. ఈ గణపయ్య కూడా ఎవరిదో మాత్రం, ఈ గణపతి పప్ప మాత్రం ఎవరిదో మాత్రం నాకు మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి. నేను మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. చూసింది కదా. పోయి చూద్దాం ఇంకో గణపతి పప్ప దగ్గర పోయి. ప్రజెంట్గా మాత్రం ఇప్పుడు ఒక గణపతి పప్పని అయితే వీళ్ళు మొత్తం రెడీ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఏమంటారు చెక్కలు ఇట్లా కొట్టి మనకు ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసి పెట్టడం జరిగింది వాళ్ళు. ఇది వచ్చేసి ఏంటంటే మన ఏనుగు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో అండ్ ఏనుగు ఫేస్ పైన గణపతి పప్ప మాత్రం కూర్చొని ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్తో మాత్రం అసలు అదిరిపోతుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇట్లా చెప్పాను కదా మీకు, బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం సెట్టింగ్ అయితే అయిపోయింది. ఈ గణపతి పప్ప హైట్ కూడా ఒక 7 feet ఉంటుంది గణపతి పప్ప హైట్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప కూడా సేమ్ సిట్టింగ్ పొజిషన్లో, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక చూసుకోవచ్చు ఈ గణపతి పప్ప కూడా ఇంకా ఏంటంటే ఇంకా మూషికులు అనేది ఇంకా పెట్టలేదు. కొంచెం ఈ మొత్తం అయిపోయాక వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది మూషికులను. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన గణపతి పప్పలు మాత్రం మొత్తం చూపించాను. ఇక్కడ ఉన్న గణపతి పప్పలు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే కలవండి కూడా, కలిసి కూడా మీకు ఇంకా గణపతి పప్పలు చేయించుకోవాలి చేయించుకోండి. ఓకేనా మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. అండ్ అలానే సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి.